సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది జ్ఞానవాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. జ్ఞానవాహిని ప్రబోధ 1. సూర్యరశ్మిభిః తుహిన పటలమివ జ్ఞానభాభిః అజ్ఞానం నశ్యతి అన్నట్లు సూర్యకిరణములచే మంచు ఎట్లు కరుగునో అట్లే జ్ఞానకిరణముల చేత అజ్ఞానము కరిగిపోవును. ఎడతెగని ఆధ్యాత్మిక విచారణ చేత జ్ఞానోదయము చేకూరును. ఎల్లప్పుడూ బ్రహ్మమననేమి, నేను ఎవరు, జనన మరణములు అననేమి అనేది విచారణ యందు మునిగి ఉండవలెను. ఎట్లు ధాన్యమును దంచి బియ్యము చేసి ఆ బియ్యమందున్న పొట్టు కూడా వేరు చేసదమో అట్లే మనస్సును అంటుకొని ఉన్న అజ్ఞానమును ఆత్మ విచారణమనడి బూడిదతో పదే పదే తోమి శుభ్రపరచుచుండవలెను. సంపూర్ణ జ్ఞానోదయము ఎప్పుడు కలుగునో అప్పుడే మోక్షప్రాప్తి కలుగును. పై చెప్పినట్టులా ఆత్మజ్ఞానమును పొందిన పిమ్మట బ్రహ్మనిష్టను చేరవలయను. మనస్సునందలి సందేహములు తెలిసిన మహనీయులనో లేక తను ఎన్నుకొన్న సద్గురువునో ప్రార్థించి వారి సహాయము చేత సందేహ నివృత్తి చేసుకొనవలెను. గురువో లేక శాస్త్రమో చూపిన ఆధ్యాత్మిక పథము బాగుగా స్థిరపడు వరకు వారి సన్నిధియందో లేక ఆచరణయందో ఉండవలెను. ఏలనన ఆత్మజ్ఞానము కలిగిన సత్పురుషుల సాంగత్యము వలన ఉన్నత స్థాయికి త్వరలో చేరగలరు. స్వచ్ఛంద వైరాగ్యముతోనూ నిజమైన ఆసక్తితోనూ మనఃపూర్వకముగా గురువు ఆజ్ఞను ఆచరణలో పెట్టి శాస్త్ర ప్రమాణముపై విశ్వాసముంచి గాఢ తపస్సు చేయవలెను. ఇట్లు చేసిన కొంతకాలమందే అత్యున్నత స్థానమును పొందవచ్చును. అజ్ఞానము తొలగినప్పుడు ప్రతి ఆత్మయు తన స్వరూపముతో ప్రకాశించును. మనకు కనపడునవన్నీయు ఎడారిలోని ఎండమావి వంటివే. వస్తువులకు ఆద్యంతములు కలవు. విశ్వప్రళయమగునప్పుడు ఈ లోకము మూల ప్రకృతి లేక అవ్యక్తమను కారణమును కలిగి ఉండును. బంగారమును మూసలో కరిగించునప్పుడు పచ్చని కాంతితో ప్రకాశించును. ఆ ప్రకాశమెక్కడిది? అది బంగారములోనే ఉన్నదా లేక నిప్పు వలన జనించినదా? ఈ పచ్చని ప్రకాశము బంగారము యొక్క స్వతసిద్ధమైన ప్రకాశమే. మాలిన్యమును తొలగింపగనే బంగారు తన స్వతసిద్ధమైన ప్రకాశముతో వెలుగుచున్నది. నిప్పు మాలిన్యమును తొలగించున్నట్టి ఉపకరణం అనగా సాధన మాత్రమే. బంగారము తనకు సహజముగా ఉన్న తేజస్సుతోనే ప్రకాశించుచున్నది కాని దానికి మరేమియూ కలుపబడలేదు. ఒకవేళ బంగారమును నిప్పులో వేయుట వలన కాంతి కలిగనేమో అని అనుకున్నచో ఒక రాతిని రప్పను కూడా నిప్పులో వేసిన దానికి బంగారపు కాంతి ఎందుకు రాకూడదు? కాని దానికట్లు రాదు. అందుమూలమున నిప్పు వలన జనించినది కాదు కాంతి. పంచకోశముల నుండి వేరై స్వప్రకాశముతో వెలుగునట్టియు త్రిగుణములను సాక్షీభూతముగా చూచునట్టియు చెలింపనిదై పవిత్రమై శాశ్వతమై విభాగింప శక్యము కానిదై స్వయంభువై శాంతస్వరూపమై అనంతమై
జ్ఞానమై ఉండునట్టి ప్రత్యేగాత్మను తనలోనే తాను గుర్తింపవలెను. అట్టి జ్ఞానస్వరూపుడైన పరమాత్మను పొందుటకు 4 ఆటంకములు కలవు. లయ, విక్షేప, క్షయ, రసాస్వాదనములు అనిడివి. అవి కేవల పదార్థములు. లయమనగా నిద్ర. బాహ్య విషయము నుండి లోనికి త్రిప్పిన మనసు సంసార ప్రభావము వలన గాఢ నిద్రలో ప్రవేశించుచున్నది. సాధకుడు మనస్సును నిద్రలోనికి పోనివ్వకుండగా ఆత్మవిచారణయందు నిలుపవలేను. అతడు అతి జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండవలెను. అయినను నిద్రమత్తు వదలకుండినచో అట్టి మత్తు కలిగించడి కారణమేదో దానిని కనిపెట్టి అట్టి ఆటంకమును పోగొట్టుకొనవలెను. మరలా ధ్యానమును ప్రారంభించవలెను. ధ్యానమునకు నిద్రమత్తు కలిగించునవి సామాన్యముగా అజీర్ణము, అత్యాహారము, అధికమైన కాలినడక లేక దేహశ్రమ లేక రాత్రివేళల సరియైన నిద్ర లేకుండుట మొదలగునవి. ఎప్పుడైనను రాత్రి నిద్ర పట్టనిచో మరురోజు మధ్యాహ్నము కొంచెము నిద్రించవచ్చు. అంతేకాని ధ్యాన అభ్యాసము చేయువారికి మధ్యాహ్నము నిద్ర మంచిది కాదు. సరియైన ఆకలి ఏర్పడు వరకు భోజనము చేయరాదు. దీని మూలమున అజీర్ణము నిర్మూలింపవచ్చును. అతిగా భోజనము చేయరాదు. మితముగా భుజించుట అభ్యసించవలెను. 3 భాగముల ఆకలి తీరగానే, అనగా ఇంకనూ కొంత తినవలెననేయడి ఆశ ఉండునట్లే భోజనమును ముగించవలెను. ఇట్లు జఠరమును కూడా శిక్షణలో పెట్టవలెను. ఎక్కువగా నడుచుట కూడా మంచిది కాదు. లయమనే నిద్రమత్తు వదలు వరకు ప్రయాణము చేయవలెను. అట్లు నిద్ర నుండి మరల్చిన మనస్సు కూడా వెంటనే ధ్యానములో లగ్నము కాదు. జాగ్రత్త యొక్క సంస్కారము వలన వెంటనే ఆ మనసు బాహ్యేంద్రియ విషయముల మీదికి పరుగులిడ్చు వానిని అనుభవించుటకు ఎన్నియో కష్టములు పడుచుండును. దీనినే విక్షేపము లేక మనశ్చంచలము అని కూడా అందురు. విచారణాశక్తి మూలమున మనస్సును బాహ్య విషయముల నుండి మరల లోనికి త్రిప్పుకొనుచుండవలెను. ఈ లోకము అనిత్యము, అసత్యము అనిడి మిథ్యాదృష్టి. ఇది ఎన్నడూనూ ఉండలేదు అనునది. మానవుల కష్టసుఖములకు బాహ్యేంద్రియములే కారణములు అనియడి దోషదృష్టి. ఈ దృష్టుల అభ్యాసము వలన విక్షేపమును పోగొట్టుకొని మరలా ధ్యానమును ప్రారంభించవలెను. డేగచేత తరుమబడిన పక్షి ఒక ఇంటిలో దూరి విశ్రాంతి కొరకు మరలా బయటికి పరిగెత్తునట్లు మనసు కూడా అతి సూక్ష్మమైన తన ఆత్మలో ఉండజాలక వెలుపలి ప్రపంచమున తిరగాడుటకై పరిగెత్తును. విక్షేపమే ఇట్లు వెలుపల తిరగవలెననే తోచెడి మనోవృత్తి. లయ విక్షేపముల నుండి మరలించిన మనసు మరలా ధ్యానమందు లగ్నము కాజాలదు. బలవత్తరమైన అంతర్గత రాగద్వేషములను వాసనలచే బాహ్య విషయములలో కలిసిపోవును. దుఃఖములో మునిగి ఉండును. అప్పుడు ఏకదృష్టి కలిగి ఉండును. కాని ఈ స్థితిని సమాధి అని తలుపరాదు. ఇదే క్షయము, ఇదే మనోరాజ్యము, లేక గాలిలో మేడలు కట్టు మనస్సు. మనస్సే లోకవాంఛలను కోరును. ఇది బాహ్యానురాగము. తనలో తాను పూర్వస్థితిని గురించి చింతించుచు ఉత్తర స్థితి కొరకు ప్రణాళికలు వేయుచుండును. ఇది అంతరంగానురాగము. దీనిని కాంక్ష అని అందురు. బాహ్యాకర్షణ శక్తియే విక్షేపము. అనురాగమనేటి సంస్కారము వలన లోపల నుండి సంభవించున్నదేదియో అదియే కాంక్ష అని అనబడును. ఈ కాంక్షక్షయమే సమాధికి బలము. విక్షేపము తొలగిపోగానే సవికల్పానందము సంభవించును. దీనినే రసాస్వాదనము అనెదరు. ఇది నిర్వికల్ప సమాధి లేక బ్రహ్మానందమును పొందుటకు ఆటంకము. పెద్ద బరువును మోయుచున్న వ్యక్తి బరువును క్రిందికి దింపి ఎట్టి ఆనందమును అనుభవించునో, ఒక ధనరాశి నాశించువాడు దాని చుట్టూనూ తిరుగుచున్న సర్పమును చంపిన ఎట్టి ఆనందమును పొందునో అట్టి ఆనందమును రసాస్వాదనము వలన పొందుచున్నాము. అయితే సర్పమును చంపినంతనే మనస్సు తృప్తి చెందునా? లేదు. ఆ ధనమును స్వీకరింపగలిగిన గాని మనస్సు నిజమైన ఆనందమును అనుభవింపజాలదు. కాని
ఈ నిర్వికల్ప సమాధిని రుచిచూచినప్పుడు మానవుడు పైమెట్టు ఎక్కినట్లు లెక్క. సర్పమును చంపుటే విక్షేపమును రూపుమాపుట. సూర్యోదయముతో చీకటియు దానివలన కలుగు కష్టములు కూడా నశించును. ఆ విధముగానే ఆత్మను కనుగొనగలుగుచున్న వారికి బంధము లేదు, దుఃఖము కూడా లేదు. తన స్థితిని మరిచిన వానికే భ్రమ మాయలు ఉత్పన్నమగును. ఈ భ్రమల వలననే అహంకారము కలుగును. ఒక లక్ష్యము నుండి మనసు కొంచెము క్రిందికి దిగినచో మేడమెట్ల నుండి జారిన బంతి ఎట్లు మధ్యలో నిలువక క్రింది మెట్టు వరకు పోవునో అట్లే మనస్సు కూడా అధఃపాతాళమునకు దొర్లిపోవును. అవివేకము వలన వ్యత్యాసములు, అహంకారములు, అభిమానములు ఉదయించును. అహంకారము వలన అనురాగద్వేషములు కలుగును. అనురాగద్వేషముల వలన కర్మలు, వ్యవహారములు పుట్టుచున్నవి. ఈ కర్మల ఫలితముగా స్థూలదేహములు కలిగి దాని యందు అభిమానములు జనించుచున్నవి. శరీరాకారము వలన సుఖదుఖములు కలుగును. సుఖదుఖముల నుండి విముక్తి కలుగవలెనన్నచో శరీర జ్ఞానమును పోగొట్టుకొనవలెను. శరీర జ్ఞానమును పోగొట్టుకొనవలెనన్నచో స్వార్థపూరితములైన కార్యములను చేయరాదు. అట్లు స్వార్థమును విడనాడుటకు రాగద్వేషములు విడనాడవలెను. ఇట్టి కోర్కె మోక్షమునకు పరమశత్రువు. ఈ కోర్కెలే జనన మరణములను చక్రమునకు మానవుని బంధించుచున్నవి. మానవుల బాధలకు ఇవే మూల కారణం. ఇట్టి విచారణ వలన జ్ఞానమును ప్రకాశింపజేసినప్పుడు మోక్షము సిద్ధించును. మోక్షమనున్నది స్వతంత్రము. అట్టి బాటల నుండి దూరమై ఏ సుఖ దుఃఖ సంతోషములకు చేరక స్వతంత్రమైన ఆనందమును అనుభవించున్నదే మోక్షము అని అందురు. బాగుగా అదుపులో పెట్టిన మనస్సే ఉత్కృష్టమైన మోక్ష మార్గమును పొందగలదు. దానిని గాఢమైన పరమేశ్వర భావములతో నింపి పులకరింపజేయవలెను. అందునుండి తత్వ విచారణ పెరుగగలదు. అట్టి ఆకర్షణములను అణచి నిర్మలముగా ఉండినప్పుడు నేను అను జ్ఞానము ఉండదు. అహంకార భావనలు కల విషయములు కూడా నశించి ప్రపంచమందలి ఏ విషయములందునూ సంతసించలేకుండా ఉండే స్థితినే మోక్ష మార్గమని తెలుసుకొనవలెను. మోక్షమనున్నది ప్రత్యేక స్థలము కాదు. స్వర్గలోకములో కాని లేక కైలాస పర్వతమునందు కాని ఎక్కడో దూరంలో లేదు. రాగద్వేషములు దాని కనుగుణమగు కోరికలను నశింపజేసినప్పుడు మనస్సు యొక్క చిలిపితనము అణిగిపోయి అదే మోక్షమును సృష్టించును. కోరికలన్నీయూ నశింపగనే ఆత్మజ్ఞానము కలుగును. మనస్సును అరికట్టనిదే కోరికలు అణగవు. కోరికలు అణగనిదే మనస్సును అరికట్టుట సాధ్యము కాదు. మనసు, కోరికలు విత్తనము, చెట్టు వంటివి. ఆత్మజ్ఞానము కలుగకుండునంతవరకు మనస్సు, దాని చంచలత్వము నశింపవు. కాన ఈ మూడును అనగా కోరిక, మనస్సు, ఆత్మజ్ఞానము ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి. జీవన్ముక్తుడు పరమాత్మ జ్ఞానములో ఉండును. పరమాత్మ జ్ఞానములోని అద్భుత తేజమును పూర్తిగా తెలుసుకొని మిథ్యాదృష్టిని, దోషదృష్టిని వృద్ధి చేయుట వలనను తద్వారా ప్రాపంచిక సుఖదుఖములను లక్ష్యము చేయడు. ఈ ప్రపంచమందలి ధనము, సౌఖ్యము, ఆనందము మున్నగునవన్నీయు ఎందుకు పనికిరానివనియు అవన్నీయు విషతుల్యము అనియు చెత్త వంటివని ఊహించి వాటికి గౌరవము ఇవ్వడు. తనను గౌరవించినను, అమర్యాద చేసినను, తిట్టినను, కొట్టినను సమానముగా గ్రహించి ఊరకుండును. వాటికి సంతోషించటం కాని దుఃఖించటం కాని రెండునూ ఉండవు. అట్టి జీవన్ముక్తుడు కూడా మొదలు అనేక మార్లు మనసును క్రమశిక్షణలో పెట్టుటయందు విఫలుడైనను పట్టుదలచే అభ్యసించుట చేతను తన లక్ష్యమును ఎల్లప్పుడూ ఎదురుగా ఉండుట వలనను ఉత్కృష్ట స్థితికి మెల్లమెల్లగా ఎక్కగలిగినాడు. అపజయము కలిగినప్పుడు చెలించక కఠినముగా శిక్షణ నేర్చుకొనుచు ఒక దృఢపథమునకు రావలెను. ఇట్టివాడు అనగా జ్ఞాని శాశ్వతముగా ఈ లోకముననే ఉండుటకు ఆశించడు. ఈ భౌతిక శరీరమును విడుచుటకు సిద్ధముగా ఉండును. ప్రబోధ 2. జీవబ్రహ్మముల యొక్క ఏకత్వమును దృఢముగా గుర్తెరిగి అసంభావన, విపరీత భావముల నుండి
సంశయ నివృత్తి గాంచుటయే దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానము అనబడును. అట్టి దివ్యమైన జ్ఞానోదయము వలన అభాస ఆవరణము తొలగిపోవును. బ్రహ్మజ్యోతి నా అందు వెలుగుటలేదు అనేది తప్పు అభిప్రాయమునే అభాస ఆవరణము అని అందురు. ప్రతి జీవి హృదయమందు పరమాత్మ సూక్ష్మమున అతి సూక్ష్మముగాను, గొప్పలో అతి గొప్పగాను ఉన్నాడు. కావున అంతరంగమందున్న ఆత్మ సందర్శనము చేయగలిగిన జ్ఞాని ఎన్నడునూ దుఃఖింపడు. ఆత్మ సర్వభూతములందు చీమ మొదలు ఏనుగు వరకు సర్వత్రా ఉన్నది. ప్రపంచము అతి సూక్ష్మమగు ఆత్మచేత వ్యాపింపబడినది. సాధకుడు ప్రపంచ ధోరణిని త్యజించి అంతర్ముఖుడై ఆత్మయందు దృష్టి మరలింపవలెను. మనోవృత్తులన్నీయు ఎచ్చట నుండి ఉత్పన్నమగుచున్నవో గ్రహింపనగును. అట్లు గ్రహించినచో సంకల్పములన్నీయు నాశనమగును. అటు తరువాత బ్రహ్మాకార వృత్తి నిరంతరాయముగా కలుగును. దానివలన సాధకుడు సచ్చిదానంద స్వరూప స్థితియందు స్థిరపడును. అట్టి జ్ఞానిని ఎట్టి సుఖదుఖములను అంటజాలవు. తాను ఆత్మానంద సాగరమున పూర్తిగా మునిగి ప్రపంచమునకు అతీతుడై ఉండును. ఆత్మచింతన అనేది పదమునే బ్రహ్మాభ్యాసమనియు జ్ఞానాభ్యాసమనియు కూడా వాడుదురు. మనస్సు విషయాసక్తి వలనను విక్షేపశక్తి వలనను బహిర్విషయముల మీదికి పరిగెత్తుచుండును. కాని మరలా మరలా దానిని లక్ష్యముపైకి తెచ్చుచుండవలెను. ప్రథమములో అది కష్టముగా ఉన్నను మన శిక్షణ ద్వారా మనస్సును శుచిపరుపగలిగినప్పుడు ఓం అను శబ్దము మీద నిలువగలదు. సామ, దాన, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానములు అనేది ఉపాయములచే మనస్సును కట్టవలెను. మనస్సును ఉపనిషత్తులు, ప్రార్థనలు, భజనలు, సత్వగుణము మొదలైన వాటిచేత నింపి క్రమేణా బ్రహ్మధ్యానములోనికి దింపవలెను. చిత్తమందు ధ్యానము సాగింపగా మనసునందు క్రొత్త ఆసక్తులు బయలుదేరును. అట్టి శిక్షణ చేత ఇతర చింతలపైకి ఉరకకుండా మనస్సును హృదయ గుహయందు బంధింపవచ్చును. అట్టి సాధన ఫలమునే నిర్వికల్ప సమాధి అందురు. నిర్వికల్ప సమాధి ఫలితము బ్రహ్మజ్ఞానము అనబడును. బ్రహ్మజ్ఞాన ఫలమునే మోక్షము అని గాని జనన మరణముల బారి నుండి విముక్తి అని కాని పిలుతురు. బ్రహ్మపారాయణమందే మనసును నిలుపవలేను. ఇట్లు బ్రహ్మనిష్ట అందు ఉండి బ్రహ్మ నివాసము కొరకు ప్రయత్నించవలెను. వాసనలను విసర్జించుట, మనస్సును నిర్మూలించుట, తత్వజ్ఞానము ఈ మూడును కలిపి సాధన చేయవలెను. అప్పుడే ఆత్మజ్ఞానము పొంద వీలగును. వాసనాక్షయమనగా కోరికలను నిర్మూలించుట, మనోనాశనమనగా మనస్సును నిర్మూలించుట, తత్వజ్ఞానమనగా సత్యాన్వేషణము. ఈ మూడింటిని సమానముగా ఆచరణయందు ఉంచని ఎడల ఆత్మజ్ఞానము పొంద వీలు కాదు. ఈ మూడింటిలో ఏ ఒక్కటినైనా చాలా కాలము ఆచరణలో పెట్టినను కూడా మనస్సును నిర్మూలింపగల వాసనలను పొందచాలరు. ఏలననగా వాసనల ఫలితముగానే ఇంద్రియ భోగములందు ఆసక్తి, బంధన కలుగుచున్నవి. కనుక వివేకము, ఆత్మచింతన, విచారణ, శమము, దమము, వైరాగ్యము, త్యాగము మొదలగు వాటి వలననే వాసనలు నశింపచేయనగును. మనస్సు అనేకమైన వాసనల మూట. అసలు మనస్సే జగత్తు. గాఢనిద్రయందు పనిచేయదు కనుక జగత్తు యొక్క ప్రభావము మనకేమీయూ తెలియదు. జగత్తు యొక్క ఆది అంత్యములు మనస్సంకల్పములు ఉత్పత్తి లయములను అనుసరించి ఉండును. సంకల్పముల అంతమొందించిన వెంటనే మోక్షము ఉత్పన్నమగును. ఎవరు చిత్తధాటిని అరికట్టి పూర్తిగా అణచగలరో వారికి ఆత్మసందర్శనము కలుగును. చిత్త సంకల్పము నేను అనేది బీజము నుండి కలిగినది. నేను అనే విపత్తును పారవేయగలిగినప్పుడు చిత్తమునందుండు వాంఛ దానంతటదే మాయమగును. సాధకుడు కడు జాగ్రత్తగా ఉండవలెను. ఇంద్రియముల తిరుగుబాటు ఎప్పుడైననూ రావచ్చును. ముముక్షుత్వము గాని యోగము గాని వచ్చినను మరలిపోవుచుండును. అందుకనే ప్రపంచ ధోరణి అందుండు వారితో ఆ సంబంధమైన వస్తువులతో కలియుట ఎక్కువ పొరపాటు. ఎల్లప్పుడూ
సత్యాన్వేషణయందే మునిగి ఉండవలెను. కోరికలను వృద్ధి పొందించుకొనుట, కాలమును వృధాపుచ్చుట చేయరాదు. ఒక సుఖము మరొక సుఖమును కోరును. అట్లు కోరుట వలన మనస్సు విడిచిన వాంఛనలను మరలా పొందుటకు సమయమునకు వేచి ఉండును. సాధకుడు మనస్సును నిగ్రహమందుంచుకొనుటకు పట్టుదలతో ఉండవలెను. ఇంద్రియ భోగముల నుండి మనస్సును పట్టుపట్టి త్రిప్పవలెను. ప్రార్థనలు కూడా తిరుగుచూ ప్రార్థించరాదు, ఒకే స్థలమందు కూర్చొని ప్రార్థించవలెను. అట్టివానికి ఆత్మయే బలము, ఆత్మయే ధనము. అట్టి జ్ఞానస్థితి ఈ క్రింది రీతిగా కనబడును. సుఖదుఖములు మనస్సు యొక్క ధర్మములు. అవి మానసిక సవరణలు. మనస్సు నశింపగనే దాని చిహ్నములకు సుఖదుఖములు జ్ఞానిని ఎట్లు అంటగలవు? ఎప్పుడు జ్ఞాని మనస్సు దేహముతో కలయునో అప్పుడే బాధను అనుభవించగలడు. మత్తుమందు తీసుకున్నప్పుడు బాధ తెలియదు కదా. ఎందువలన? మనస్సు దేహము నుండి వేరగును. అట్లే జ్ఞాని కూడా తన మనస్సును ఆత్మయందు ఇమిడ్చి ఉంచును. అట్టి స్థితి గలవాడు మానసిక శిక్షణ వలన మనస్సును ప్రశాంతింపజేసుకొనును. కాన జ్ఞాని తన ఆత్మయందే ఆనందింపగలిగి బయట నుండి ఎట్టి ఆనందమును కోరకుండును. తాను అనుభవించవలసిన కోరికలన్నీయూ ఆత్మయందే అనుభవించుచుండుట వలన బయట తాను అనుభవించవలసిన కోరికలు ఏవీ ఉండవు. కాన జ్ఞాని యొక్క ఘనత వర్ణించుటకు వీలు కానిది, ఊహించుటకు కూడా వీలు కానిది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ పరం ఆప్నోతి అని శృతులు ఘోషించును. అనగా బ్రహ్మను తెలుసుకొనువాడు బ్రహ్మ అగుచున్నాడు, బ్రహ్మతత్వమును పొందినవాడు ఉత్కృష్టుడగుచున్నాడు అని అర్థము. ఎట్లు అన్ని రకములైన బుడగలు నీరు తప్ప మరేమీ కాదో, అట్లే అన్ని విధములైన నామరూపములు గల ఈ ప్రపంచము బ్రహ్మము తప్ప మరేదియును కానేరదు. ఇదే జ్ఞాని యొక్క విశ్వాసము. అతని అనుభవము కూడా ఇదియే. నదులన్నీయు సముద్రమున కలయునట్లు అన్ని కోరికలు జీవన్ముక్తిని ప్రశాంతమందు లయమగుచున్నవి. అదియే ఆత్మ సాక్షాత్కారము. ఆత్మకు మృత్యువు అనునది లేదు కదా. జననమొందని ఆత్మకు సద్గుణములు ఎక్కడి నుండి వచ్చును? రాను వీలే కాదు. అందుకనే శృతులు ఆత్మను అజ అనగా జననము లేనిది, అజరా వార్ధక్యము లేనిది, అమర మృత్యువు లేనిది, అవినాశి నాశము లేనిది అని ఘోషించినవి. కావున షడ్వికారములన్నీయూ నశించు దేహమునికే కాని ఆత్మకు ఉండవు. వాటికి షడ్భావ వికారములు అని పేరు. అనగా ఉండుట, జన్మించుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, చివరకు మరణించుట. ఆత్మకు ఇట్టి షడ్భావ వికారములు ఉండవు. అతడు కూటస్థుడు. కాల పరిస్థితుల వలన కలుగు మార్పులు అన్నిటినీ సాక్షీభూతునిగా గమనించుచు తామరాకుపై ఉన్న నీరు వలె, గాలిలోని ప్రాణవాయువు వలె అంటకుండా ఆత్మ నిస్సంగుడుగా ఉండును. మనస్సు యొక్క పోకడల నుండి విముక్తి బ్రహ్మజ్ఞానము వలన సంభవించును. అట్టి విముక్తికే నిజమైన స్వరాజ్యము లేక మోక్షము అని పేరు. ఎవరు ఈ లోకమున యథార్థమును గ్రహించి అసత్యమనేది దృష్టితో చూచెదరో వారికి వాసనలన్నీయూ మాయమగును, అజ్ఞానము పటాపంచలగును. ఆధ్యాత్మిక రత్నములు దొంగిలించినది మనస్సే. కాన మనస్సు అనేది దొంగను శిక్షించినచో ఆ రత్నము దొరుకును. వెంటనే బ్రహ్మస్థానము అలంకరింపవచ్చును. అట్టి ఆత్మజ్ఞానము పొందిన మహాత్ములను పూజించి అనుభవముల తెలుసుకొని ఆనందించుటే సాధకుల లక్ష్యము. అట్టి సాధకులు పరమ పవిత్రులు. అందరునూ ధ్యాన సాధనల వలన పొందవలసిన స్వరాజ్యము ఇదియే. ఇదియే బ్రహ్మరహస్యము, ఆత్మజ్ఞానము. ప్రబోధ 3. జ్ఞానులలో 4 విధములు కలరు. బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వరః, బ్రహ్మవిద్వరీయాన్, బ్రహ్మవిద్వరిష్ఠః. ఇది జ్ఞాని యొక్క సాత్విక గుణాభివృద్ధిని అనుసరించి 4 విధములుగా చేసిన విభజన. ఇందులో మొదటివాడు బ్రహ్మవిత్ అనేది జ్ఞాని. పత్యపత్తి అనేది 4వ భూమికలో ఉండును. రెండవ వాడైన బ్రహ్మవిద్వరః అనేది జ్ఞాని
అసంశక్తి అనేది 5వ భూమిక యందు ఉండును. 3వ వాడైన బ్రహ్మవిద్వరీయాన్ అను జ్ఞాని పదార్థ భావన అనేది 6వ భూమిక యందు ఉండును. 4వ వాడైన బ్రహ్మవిద్వరిష్ఠ అనేది జ్ఞాని 7వ భూమిక యందు తురీయావస్థలో ఉండును. 7వ భూమిక యందున్న బ్రహ్మవిద్వరిష్ఠుడు ఎల్లప్పుడూ సమాధి స్థితి యందు ఉండును. బ్రహ్మవిద్వరిష్ఠుడు విదేహముక్తుడు. అతనికి అన్నపానాదులు సహితము బలాత్కారముచే తినిపించవలసి వచ్చును. లోకమునకు ఏ పనియూ చేయడు. అట్టివారికి దేహస్పృహ ఉండదు. బ్రహ్మవిత్తుగాని బ్రహ్మవిద్వరుడుగాని కొంత దేహజ్ఞానమును కలిగి ఉందురు. వారి వారి యొక్క సంస్కారమును అనుసరించి ప్రపంచమున పనిచేయుదురు. ఇట్టివారికి మనోనాశనము ప్రధానము. మనోనాశనమనగా మనస్సును అంతమొందించుట. ఇవియు 2 విధములు. స్వరూపనాశనము అనగా చిత్తముతో కూడా రూపమును నాశనమనరించుట. అరూపనాశము అనగా చిత్తమును మాత్రమే నశింపజేయుట. ఇక్కడ పాఠకులకు సంశయము కలుగవచ్చును. ఏమన మనోనాశము కలవాడు ఎవడని? ఎవనియందు రాగద్వేషములు మదమాత్సర్యములు ఉండవో, ఎవనికి ఇంద్రియ భోగములందు ఆసక్తి ఉండదో, అట్టి మానవుడు ఎవడైననూ సరే వాడు మనోనాశము కలవాడు అని చెప్పబడును. అతని చిత్తము ఏ విధముగను వృత్తులు కలిగి ఉండదు. స్వరూపనాశనము అనేది చిత్తము కల జీవన్ముక్తునికి రాజస తామసములు నశించి సత్వము మాత్రము మిగిలి ఉండును. అట్టి శుద్ధ సత్వగుణము చేత అతడు మైత్రీకరణ కలవాడై ఉండును. విదేహముక్తుని యందు శుద్ధసత్వము కూడా నశించును. శుద్ధసత్వము యొక్క ముఖ్య చిహ్నము ప్రకాశము, జ్ఞానము, ఆనందము, శాంతము, సమత్వము, ఆత్మవిశ్వాసము, పవిత్రత, శుద్ధిభావము మొదలైనవి. శుద్ధసత్వమందే ఆత్మ ప్రతిబింబమును చూడగలగవచ్చును. రాజస తామసములు శుద్ధసత్వముతో కలిసినప్పుడు అది అపవిత్ర సత్వమగును. అట్టి అపవిత్ర సత్వముల వలననే అవిద్య, అజ్ఞానము కలుగుచున్నవి. అదే జీవునికి ఉపాధి అగుచున్నది. కావున మార్పు కలుగును. రాజసము విక్షేప శక్తిని కలిగి ఉండును. గోచరమగు జగత్తు వృద్ధి చెందుచుండును. రాజసము ఎక్కువ అనురాగమును కలిగించి తద్వారా అనేక కర్మలు చేయించి సుఖదుఖములను కలిగించును. రాజసము జీవుని బంధించి క్రోధము, దురాశ, గర్వము, అసూయ, దంభము, కపటము మొదలగు దుర్గుణములను బలపర్చుచున్నది. ఇంక తామసమా కన్నులు కప్పించి అజ్ఞానము, తెలివి తక్కువ, అజాగ్రత్త, నిద్రమత్తు, బద్ధకము, మాంద్యము మొదలగునవి తామసము యొక్క ఉపాధులై తప్పు త్రోవలకు తీసుకొనిపోవుచుండును. తెలివిని లేదా జ్ఞానమును కప్పిపుచ్చి కనిపించుదానిని కనిపించనట్లు చేయును. దాని విక్షేప శక్తిని గొప్ప గొప్ప పండితులు కూడాను దాటలేరు. సరియైన తీర్మానమునకు రాలేరు. తామసము కలవాని మనస్సు అనేక శంకలతో ఉండి అర్థము కాని భోగములందు ఆసక్తి కలవాడై జ్ఞానమును కోల్పోవుచుండును. అట్టివారికి వారి ఆస్తి పాస్తి, భార్యాబిడ్డలే ఆత్మగా కనిపించుచుండును. అట్టివారికి అసత్యము సత్యముగాను, సత్యము అసత్యముగాను కనిపించును. చూడుడు, తామసము ఎంత చమత్కారి! మాయ యొక్క ఆవరణ శక్తి వలననే జీవుడు తన నిజమైన సచ్చిదానంద స్వరూపమును గుర్తించలేకపోవుచున్నాడు. పై శక్తి తామసము యొక్క ప్రభావమే. జగత్తు యావత్తు విక్షేప శక్తి నుండి ఉద్భవించుచున్నది. దాని మూలముననే విస్తరించుచున్నది. అయితే విశ్వప్రళయమందు త్రిగుణములు సమానముగా ఉండును. ఇదియే గుణసామ్య వ్యవస్థ అని చెప్పబడుచున్నది. ఈశ్వరేచ్ఛ వలన ప్రేరేపింపబడినవై త్రిగుణముల సమభావము చెదిరిపోయి జీవుని కర్మలకు అనుగుణమైన ఫలములను ఇచ్చుచున్నది. త్రిగుణములు వివిధముగా విస్తరించగనే జగదుత్పత్తి కలుగుచున్నది. దీనికి వైషమ్యావస్థ అని పేరు. అంతఃకరణము మొదలు భౌతిక శరీరము వరకు మాయ యొక్క ఫలితమే ఇవి మాయ, అనాత్మలని పిలువబడుచున్నవి.
ఇవి ఒట్టి భ్రమలు. ఎండమావులను చూచి జలమని భ్రమించినట్లు ఈ మాయను బ్రహ్మ సందర్శనము అనగా ఆత్మ సందర్శనము వలన తొలగించవచ్చును. కారణ శరీరము యొక్క ఉపాధులైన బంధుమిత్రులను కలుసుకొన్నప్పుడు ఉద్భవించున్నది ప్రియం. కోరుకున్న వస్తువు దొరికినప్పుడు కలుగునది మోదము. దొరికిన దానిని అనుభవించినప్పుడు కలుగునది ప్రమోదము. నిద్రాస్వప్నములు కూడాను వృత్తులే. అజ్ఞాన వృత్తి అనునది గాఢ నిద్రయందు ఉండును. అన్ని వృత్తులను నివృత్తి చేయవలెను. అప్పుడే ఆత్మజ్ఞానము ఉద్భవించును. నేను, నాది, క్రోధము మొదలైనవి మనస్సు యొక్క పరిణామ వృత్తులు. గుంపులు గుంపులుగా ఈగలు ముసిరినట్లు అంతఃకరణముల నుండి సంకల్పములను, వృత్తులను ఒకే ప్రవాహము వలె గుంపులుగా ఉద్భవించును. కోటలో ప్రవేశించు శత్రువులను సైనికుడు ఒకడొకడుగా ఎట్లు చంపునో అట్లే ఒక్కొక్క వృత్తిని కూడాను మనసున పుట్టగనే అంతమొందింపవలెను. ఈ సంకల్పమునకు కారణము బీజరూపముతో ఉండిన సంస్కారమే. నేనెవరు అని విచారణ చేసినచో వృత్తులన్నీయూ పోవును. ఎట్టి వృత్తులు వచ్చినను నేనెవరను ప్రశ్న వేసుకొన్న అన్ని వృత్తులు బుడగలవలే నలిగిపోవును. ఇట్టి సాధన రమణ మహర్షి సాధించెను. అదే మార్గమును తన శిష్య బృందమునకు బోధించెను. అదియే సులభ మార్గము అనగా సర్వమును బ్రహ్మమే, దానికి వ్యతిరేకమైనదేదియూ లేదు అని అర్థము. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యమును జపించినను అజ్ఞానము పటాపంచలగును. జీవికి మొదట పునాది ఒకటి కలదు. దానినే శుభేచ్ఛ భూమిక అందురు. అట్టివారెట్లుందురనిన బ్రహ్మతత్వవేత్తల యొక్క సన్నివేశము వారి ద్వారా తెలుసుకొనవలెననియడి అభిలాష. అట్టివారెట్లుందురనిన బ్రహ్మతత్వవేత్తల యొక్క సన్నివేశము వారి ద్వారా తెలుసుకొనవలెననియడి అభిలాష, మోక్షము పొందలేననియడి అభిలాష, ఆధ్యాత్మిక గ్రంథ పఠనము, ఇంద్రియ భోగ విరక్తి మొదలగు గుణములతో ఉందురు. పై చెప్పిన చతుర్విధాభిలాషలు గల సాధకుడు శృతులను విని సద్గురువుల పాదపద్మముల కడ తత్వమసి మొదలగు మహావాక్యముల యొక్క అంతరార్థమును గ్రహించినవాడై ఆ మహావాక్యములను మననమొనర్చుకొనుచు ఏకాగ్రతచే చింతించును. ఇదియే విచారణ భూమికను మెట్టు. పై చెప్పిన 2 విధములైన సాధనలచే మనసు క్షణములో బ్రహ్మచింతనయందు లగ్నము కాగలదు. మనస్సు వాటిని త్రాడువలే ఉపయోగించి పై మెట్టును ఎక్క ప్రయత్నించును. అందువలన బ్రహ్మాకార వృత్తి జనించుచున్నది. ఇదే తను మనుతే అనియడి 3వ మెట్టు. పైన చెప్పిన 3 మార్గముల సాధనలచే సకల కోరికలు క్రమముగా నశించుచున్నవి. తత్వజ్ఞానము వృద్ధి పొందుచున్నది. ఇందు మనసు పూర్తిగా పవిత్రత చెంది సత్యముతో నింపబడుచున్నది. కావున నెమ్మదిగా మనస్సు బ్రహ్మాకార వృత్తియందు లీనమగును. అసంశక్తియందు బాహ్య విషయములతో కాని వాటి సంస్కారములతో కాని సాధకునకు ఎట్టి సంబంధము ఉండదు. ఇప్పుడు లోపల వెలుపల వస్తువులయందుండెడి పూర్వపు దృష్టి నశించుచున్నది. దీనిని అభావ ప్రతీతి అందురు. అట్టి జ్ఞాని ఒకవేళ ఏదైనా చూచినచో అది ఇతరుల ప్రోద్బలమున చూచును. దీనినే పదార్థ భావన అనితరు. జ్ఞాని ఆత్మానందములో మునిగి ఉండును. లోపలగాని బయటగాని త్రిపుటి అనునది ఉండక సమస్త దృష్టి తన ఆత్మానందమందే లగ్నమగును. దీనినే తురీయావస్థ అందురు. తెలిసినవి, తెలియనివి, చూచినవి, చూడనివి వీని గురించి ఆలోచించుచూ గాలిమేడలు కట్టుచుందురు కొందరు. వీనిని జాగ్రత్స్వప్నము అందురు. మరికొందరికి మమత, నాది, నేను అనుభావములతో అనేక జన్మల వలన వృద్ధి పొందుచుండును. ఇది మహాజాగ్రత్త అనబడును. పై భావములన్నీయూ వృత్తులే. ఆ వృత్తులన్నీయూ నశించిననే జ్ఞానమను రుచిని అనుభవించగలడు. అప్పుడే ఆత్మజ్ఞాని కాగలడు. అంతవరకు నామములు ఎన్ని తెలిసినను యథార్థ జ్ఞాని కాజాలడు. యథార్థ జ్ఞానికి పై వృత్తులు నశించుటే ముఖ్య లక్ష్యమై ఉండును.
ప్రబోధ 4. సంచరించు మేఘములకును ఆకాశమునకును ఏ విధమైన సంబంధము ఎట్లు లేదో అట్లే శరీరమునకును పరమాత్మ స్వరూపమైన నీకును సంబంధము లేదు. దేహావస్థలో ఉండే మెలకువ, స్వప్న, గాఢ నిద్ర మొదలగు స్థితులు పరమాత్మ స్వరూపమగు నిన్నెట్లు అంటగలవు? నీ నీడ నీ నుండి ఎట్లు వేరగుచున్నదో నీడ యొక్క స్థితిగతులు నీకెట్లు అంటకుండునో అట్లే పరమాత్మ దేహము. ఎముకలతోనూ కండలతోనూ నిర్మింపబడిన దేహమే నీవే అయినచో నాది అని పిలువబడు దేహము ఎక్కడ ఉన్నది? ఈ విషయమును పరిశీలించుటే జ్ఞానము. పంచభూతములతో నిర్మింపబడిన దేహము కేవలము కనిపించున్నదే. అది అవిద్య, అజ్ఞానము వలన జనించినది. జన్మించుటకు పూర్వము కాని అంతకు ముందు కాని దేహమున్నదా? లేదు. మధ్య కొంతకాలము వరకు మాత్రమే ఉండును. ఈ దేహము అర్థరహితమైనది. ఇది కేవలము మనసు యొక్క గారడి విద్య. నీవు నిజముగా సచ్చిదానంద స్వరూపుడవు. మట్టితో కుండలు, గిన్నెలు, ప్లేట్లు చేయవచ్చును. అయితే అవి తయారు కాక మునుపును వాటి రూపములు మారిన తరువాతను నిరాకార స్వరూపమైన మట్టి తప్ప మరేమీ కాదు. మధ్య జీవితంలో ఏర్పడు ఉపయోగము నిరుపయోగమే. రూపనామములతో నిండి ఉండుట చేత సచ్చిదానంద స్వరూపునకు అన్ని రూపులు తానే, అంతయూ తానే కదా. కాన త్రికాలములందు మారనటువంటి పరమాత్మ ఏదో అదే నీవు కాని మారునట్టి దేహము మాత్రము నీవు కాదు. ఈ భావన తెలుసుకుని నిరంతరము నేనే పరబ్రహ్మ స్వరూపుడను అని ఎవరు తలంతురో వాడు జ్ఞాని. మనసు ఎంతవరకు వస్తువునందు, మనుష్యునియందు, స్థలమునందు ఆసక్తి కలిగి ఉండునో అది బంధన. వాటి వేటిని అంటకుండు స్థితి ఉండుటే ముక్తి. కావున అనురాగమే బంధన, మృత్యువు. విముక్తియే శాశ్వత జీవితము. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అన్నట్లు మనస్సే మానవుని బంధనకు, స్వాతంత్ర్యమునకు కారణము. ఆసక్తియే రాగము. అట్టి అనురాగమే కర్మకు కారణము. అనురాగమే ఇంద్రియములను చెలింపజేయుచున్నది. భయము, క్రోధము అనురాగము యొక్క మొదటి స్నేహితులే కాక ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు కూడాను. అనురాగము ఎక్కడున్నదో క్రోధము, భయము అక్కడే ఉన్నవి, ప్రక్కనే ఉన్నవి. అందుకనే పతంజలి కూడాను రాగమును కూర్చి ఈ క్రింది రీతిగా తెలిపెను: సుఖానుశయీ రాగః, సౌఖ్యమును ఆకర్షించుటకు కారణము ఆసక్తియే అని చెప్పియున్నారు. ఏది సౌఖ్యమో అది అంతయు అనురాగము. విషయములను అంటి ఉండుట చేత ఆసక్తి ఏర్పడుచున్నది. ఆసక్తి ద్వారా కోరికలు పుట్టుచున్నవి. కోరికల నుండి క్రోధము, వాటి మూలమున సుఖదుఖములు, మంచి చెడ్డలను చక్రమున ఇరుకుకొని తపించుచుండటే అజ్ఞానము. బాగుగా కాల్చిన ఎట్లు బంగారమునందున్న మాలిన్యము పోయి ధగధగా మెరియునో అట్లే గాఢమైన వివేకముచే, విచారణచే రాజస తామసములను భ్రాంతులు, వాంఛలు, క్రోధములు అను మాలిన్యము పోయి ఆత్మజ్ఞానమను ప్రకాశమును దర్శింపగలరు. తీవ్రమగు గాలిదుమారము చేత చెదిరిపోయిన నల్లని మబ్బులు వలె వాసనలను, సంకల్పములను, తృష్ణలను నిర్మూలించిన వెనుక మనసు పరబ్రహ్మైక్యము కాగలదు. ఎట్టి కష్ట సమయములందును మనసును జారవిడువరాదు. ఉన్నత దృష్టి చేత మనసును అరికట్టవలెను. పవిత్ర అంతఃకరణములతో కలిమి చేసుకొని ఆత్మను శరణుజొచ్చవలెను. అప్పుడు సవికల్ప సమాధి నుండి నిర్వికల్ప సమాధిలోనికి పోగలరు. పూర్తి నిర్మోహము కలిగినప్పుడే నిర్వికల్ప సమాధి లభించును. అదే సంపూర్ణ ఆత్మజ్ఞానము ఉదయించుటకు పునాది. నిర్వికల్ప సమాధి ద్వారా పరబ్రహ్మను చేరగలిగినప్పుడే అవిద్య, కర్మ, కామము మొదలగు బంధనలను త్రెంచివేయవచ్చును. సమాధిలో లగ్నము చేయబడిన మనస్సుతోనే ఆత్మసందర్శనము సాధ్యము. బ్రహ్మజ్ఞానమును అనుభవించుటకు ప్రయత్నించువాడు దేహమందు భ్రాంతి పూర్తిగా పోయి దానిని పాము విడుచు కూసము వలె నిర్లక్ష్యముగా చూడవలెను. ఇట్టివి కేవలము ఆత్మ బలహీనత గలవారిలో తెలుసుకొన సాధ్యము కావు. ఆత్మచింతన వలన క్రమేణా ప్రాపంచిక వ్యవహారముల నుండి బయటపడగలము. దీనికి ఎక్కువ ఓర్పు,
ఎడతెగని సాధన కావలెను. నిజమైన సాధకుడు తన యావత్ శక్తిని ప్రపంచ విషయము నుండి, ఇంద్రియ భోగముల నుండి మరల్చి శాశ్వత బ్రహ్మను గురించి విచారించుచు అదే గొప్ప తపస్సుగా చేయుచుండును. మనుష్యుడు కేవలము ప్రపంచ భోగముల కొరకును, బాహ్య విషయములు, మనుష్యానందము కొరకును ఉద్భవించినట్లు భావించుచుందురు. ఇది ఎంత వెర్రి! వీటన్నిటికీ నేను, నాది అను అహంకారమే మూల కారణం. అహంకారమే లేని ఎడల బాహ్య విషయములు ఉండవు. బాహ్య విషయములు ఉండని ఎడల నేను అనేది అహంకారము ఉండదు. కాన వివేకవంతుడు తన యొక్క విచక్షణాశక్తి చేత బాహ్య విషయముల నుండి తనను వేరుపరుచుకొనుచు యథాతథముగా భగవంతుని ఏజెంటు వలె తిరగవలెను. ఒకానొక సమయమున ఏదో మాటల సందర్భంలో లోకానుభవ నిమిత్తమై వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునితో ఈ క్రింది రీతిగా తెలిపెను. ఓ పరాక్రమరామ, జీవుడను వృషభము సంసారమనడి అరణ్యమునందుగల పెద్ద ఛాయగల చెట్టు క్రింద మోహమనడి నీడలో నిద్రించుచున్నాడు. కోరికలనడి తాళచేత బంధింపబడి ఉండుట వలన వ్యాధులు అనడి క్రిమికీటకాదులు కరచుచున్నవి. అజ్ఞానమనడి అంధకారములో కళంకభూయిష్టమగు విషయాసక్తుల చేత తన్నబడుచు ఇంద్రియ భోగములను అనుభవించుట కొరకై పాపకర్మలనడి బురదయందు పొరలుచున్నాడు. అట్టి సమయమున వివేకవంతులు, సజ్జనులు అయిన విజ్ఞానుల సహవాసము వలన సంసారమును ఘోరారణ్యమును దాటగలుగుచున్నారు. కాన వివేక విచారణచే విజ్ఞానమును సాధించి విజ్ఞానముతో యథార్థమును గ్రహించుటే ఆత్మసాక్షాత్కారమనియు ఆత్మజ్ఞానమనియు పిలువబడుచున్నది. అట్టి ఆత్మజ్ఞానమే జీవితమునకు అంత్యము. అదియే తురీయాతీతము. అయితే ఒకటి శ్రద్ధగా గమనించవలెను. బాహ్య విషయములందలి మోహము వదిలినను అంతరంగమందుండు కోరికలు నశించనిదే లాభము లేదు. దీనినే తృష్ణ అందురు. లోపల వెలుపల ఉండు వాసనలు నశించిన పిదప కలుగు ఆశ ముక్త తృష్ణ అనబడును. తృష్ణలు వృద్ధి పొందు కొలది ఆ మనస్సు అలజడి చెంది అశాంతి కలిగి ఉండును. ఆత్మజ్ఞానోదయమొక్కటే అన్ని తృష్ణలను నిర్మూలింపగలదు. ఇట్టి జ్ఞాని యొక్క స్వానుభవము నేను బ్రహ్మము అను పలుకనప్పుడు మనస్ఫూర్తియగు సత్యమును నుడుపుచున్నాడు. స్థూల సూక్ష్మ శరీరములు, మనోబుద్ధి ప్రాణములు మొదలగునవన్నీయు త్యజించి వాటికి అతీతము కాగలిగినప్పుడు మిగిలియుండునది సత్తు లేక పరబ్రహ్మము గదా. కావున సర్వవ్యాపి అయిన సర్వేశ్వరునే తానుగా పోల్చుకొంచున్నారు. సరి అయిన సాధన, శిక్షణ పొందనివారు దేహమునే పరబ్రహ్మతో పోల్చుకుందురు. సత్తు, చిత్తు, ఆనందము అనగా శాశ్వతముగా ఉండునటువంటిదని అర్థము. నిరాకారుడనగా ఆకారశూన్యుడు. సర్వవ్యాపి అయిన పరమాత్మకు రూపమెక్కడిది? పర, పరము అనగా అన్నింటికంటే ఉత్కృష్టమైనది అని అర్థము. కావున పరబ్రహ్మమనగా అతనికన్నా ఉన్నతమైనది, ముల్లోకములందు ఏదియునూ లేదని అర్థము. అద్వైతుడు అనగా ఏకస్వరూపం. శాశ్వతమైనది ఏదియో ఒక్కటే ఉండవలేను కాని రెండు ఎన్నటికిని శాశ్వతమైనది కాదని బోధించును. రెండు ఎప్పుడుండునో అప్పుడు భేదము ఏర్పడును. భేదమెప్పుడు ఏర్పడునో అప్పుడు పోట్లాట తప్పదు. బ్రహ్మ సర్వత్ర వ్యాపించి ఉండువాడు. కావున ఏకైక స్వరూపము కలవాడు. అది విభజింప అలవి కాదని గ్రహించుటే నిజమైన జ్ఞానం. ప్రబోధ 5. బ్రహ్మమను పదము బృహ్ అనడి పదము నుండి వచ్చినది. బృహ్ అనగా పెరుగుట, విస్తరించుట, వ్యాపించుట. బృహత్ అనగా పెద్దది, గొప్పది, ఎత్తైనదని, స్థూలమైనది అని కూడా చెప్పవచ్చును. పురుష అన్న పదము ప్రియ అను మాట నుండి వచ్చినది. ప్రి అనగా నింపుట, పూర్తి చేయుట అని కూడాను అనవచ్చును. పుర్ అనగా నగరము. ఆ స్థానమున దేహమును పోల్చుకొనవచ్చును. దేహమనే అనవచ్చును. వీటిని నింపువాడు కావున పురుషుడనబడును. ఆత్మ అను పదము అప్ అనడి మూలము నుండి వచ్చినది. అప్ అనగా పొందుట, ఆక్రమించుట అని. కాన ఆత్మను తెలుసుకున్నవానికి సర్వమును లభించును. అట్టివానికి
సర్వవ్యాపి జ్ఞానము కలుగుచున్నది. అప్పుడు వాడు సచ్చిదానందుడు కాగలడు. సచ్చిదానందమంటే బ్రహ్మ యొక్క దేహమని అర్థము. స్వరూపమనగా దాని యొక్క సారమని అర్థము. బ్రహ్మ ఆనందము, జ్ఞానము, శాంతముల యొక్క సారములతో చేయబడినవాడు. తైత్తిరీయోపనిషత్ ఒకానొక సమయమున చెప్పినది ఈ క్రింది రీతిగా: అన్నియు ఆనందముచే జనించినవి, ఆనందము వల్లనే అన్నియూ జీవించుచున్నవి, మరలా అవి ఆనందమునే చేరి అందే ఉన్నవి అని. అట్టి జ్ఞానమును పొందిన ఇంకొక స్వరూపము అంతరాత్మ. ఇది పైన చెప్పబడిన ఆనందమునే కలిగి ఉండును. అంతరాత్మ ఎంత జ్ఞానానందముచే నింపబడినదో అటువంటి మానవ స్వరూపము గలదిగా తెలియబడుచున్నది. పైన చెప్పినట్లు ఆనంద స్వరూపుడైన మానవునికి హాయి కలిగించుచున్నది. కుడి భుజము సంతోషము, ఆనందము అతని దేహము, బ్రహ్మయే అతని పునాది. భూమా అనగా అంతులేనిది అని అర్థం. శాశ్వత బ్రహ్మము. భూమాలో మాత్రము ఆనందము కలదు అని ఛాందోగ్యోపనిషత్ చెప్పుచున్నది. జ్యోతిస్వరూపుడనగా స్వయముగా ప్రకాశించువాడు, కాంతిమయుడు. పరమాత్ముని కాంతియందు కోటి సూర్యుల కాంతి కూడా చాలదు. శాంతస్వరూపుడనగా శాంతమే పరమాత్మ అని అర్థము. అయం ఆత్మా శాంతో అనగా ప్రశాంతమే ఈ ఆత్మయని శృతులు నొక్కి చెప్పుచున్నవి కదా. అందుకనే పరమాత్మ ఎల్లప్పుడూ నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్య ముక్త, నిత్య తృప్తి, నిత్య విజ్ఞాన, నిత్య చైతన్య స్వరూపుడు. శుద్ధమనగా పవిత్రము, విజ్ఞానమే బ్రహ్మస్వరూపము. కావున అతడు నిత్య బుద్ధ స్వరూపుడు. అతడు ఎల్లప్పుడూ విముక్తుడు, అసంగుడగుట వలన బ్రహ్మ నిత్యముక్త స్వరూపుడు. నిత్య తృప్తి అనగా శాశ్వతమైన తృప్తి, అనగా నిండుగా ఉండుట. బ్రహ్మజ్ఞానమును ఏ క్షణమైనా రుచి చూడగలిగినప్పుడు అన్ని కోరికలు అంతమొంది శాశ్వత తృప్తి కలుగును. అతడు నిత్య తృప్తినిచ్చు మూర్తి. విజ్ఞానమనగా ప్రత్యక్షముగా బ్రహ్మ సందర్శనమును అనుభవించునప్పుడు కలుగునది. ఇది ప్రత్యేక జ్ఞానము. సాధారణముగా పుస్తక పఠనము ద్వారా కలిగిన జ్ఞానము సర్వసామాన్యమైనది. ఏదో ఒక శాస్త్రముచే పరిశోధించిన ఫలితమును కూడా విజ్ఞానము అందురు. జ్ఞానము, విజ్ఞానము, చిత్, చైతన్యము, సారివిత్తము, ప్రజ్ఞానము అని బ్రహ్మజ్ఞానమైన ప్రత్యేక జ్ఞానమునకు పేర్లు. చైతన్యమనగా శుద్ధ అంతఃకరణము. దీని వ్యతిరేక పదము జడము. చైతన్యమనగా ఆత్మజ్ఞానము. బ్రహ్మ నిత్య చైతన్య స్వరూపుడు. ఒక జ్ఞాని అందరిలోని ఆత్మయే తన ఆత్మగా భావించుచు తనే సర్వోస్మి అని ఆనందముతో ఘోషించును. మనిషి మనిషికి మధ్య తారతమ్యములు అతనికి ఉండవు. మనిషి మనిషికి మధ్య తారతమ్యములు అతనికి ఉండవు. నిర్గుణ బ్రహ్మ మాయకతీతుడు. జాతి మత భేదములన్నీయు దేహమునకు గాని ఆత్మకు లేవు. ఇవి జీవుని గుర్తులు. నిర్మలమనగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు ఎవనికి ఉండవో వాడు నిర్మలుడు. నిష్క్రియ అనగా కర్మరహితుడు. ప్రకృతి సమస్తము చేయుచుండగా పరమాత్మ కేవలము సాక్షిభూతముగా గమనించుచూ ఉండును. కావున అతడు నిష్క్రియుడు. ఏది త్రికాలములయందు ఉండునో, ఆద్యంతములు లేనిదో, ఏది చలనరహితమో, ఏకరస ఏకరూపము కలదో అదియే సత్యమనబడును. మనసు, దేహము, ప్రాణము, ఇంద్రియములు మొదలగునవి చలనము కలవి. వీటికి ఆది అంత్యములున్నవి. ఇవి జడములు. ఇవి త్రిగుణములచే జనించుచున్నవి. అవి అసత్యమైనవి, కేవలము భ్రమింపజేయునవి. పారమార్థిక సత్యము కలవి కావు. అవి వ్యావహారికమైనవి, ప్రాతిభాసికములైనవి. అనాది అనంతమనగా తుది మొదలు లేనిది. ఏది కాలమాన పరిస్థితులకు అతీతమో అది నాశనము లేక శాశ్వతమైనదై, ఆధారమైనదై, అపరిచ్ఛిన్నమై, భేదింపబడినిది. భేదింపబడినిది అనగా శాశ్వతమైనదిగా ఉండునో దానిని తెలుసుకొనుటయే జ్ఞానమని తెలుపబడుచున్నది. ఇది అనిర్దేశ్యము అనగా వర్ణింప అలవి కానిది. బుద్ధి, అంతఃకరణకు కూడా అతీతమగు పరబ్రహ్మను అల్పమగు మాటల చేత ఎట్లు వర్ణింపవీలగును? అదృశ్యమనగా భౌతిక చక్షువులచే చూడలేనిది. భౌతికముగా చూడబడునది అశాశ్వతమైనది. కావున
శాశ్వత పరబ్రహ్మ భౌతికముగా చూడబడడు. అతని వలన కన్నులు చూడగలుగుచున్నప్పుడు అతనిని కన్నులెట్లు చూడగలవు? దేశము అను హద్దు లేదు. కాల, కారణ, దేశములనడి మూడింటికి మనసు కట్టుబడి ఉండును. పరబ్రహ్మకు కట్టుబడి నిర్మింపబడిన కాల ప్రదేశములు అతనినెట్లు నిర్దేశింపగలవు? అమల, విమల, నిర్మల మొదలైనవి ఏకభావమునిచ్చును. ఆ, నిర్ మొదలైన అక్షరములు మొదట చేర్చుకొనుట వలన కాదు, లేదు అనేది అర్థము ఇచ్చును. కావున అమల అనగా మలినము లేనిది, అచింత్యము అనగా చింతింపనలవి కానిది, ఆ అవ్యవహారమన పనిలేనిది. ఒకటి పైన 2, 3 మొదలైన సంఖ్య కలిగినప్పుడు వ్యవహారముండును కాని ఏకైక పరబ్రహ్మకు వ్యవహారమే లేదు. జగత్తు విరాట్ పురుషుని స్వరూపము. ఇది కల్పించునట్టి పరబ్రహ్మ అంతర్యామి. బ్రహ్మమనగా దాగి ఉన్నది. నిర్గుణ బ్రహ్మమనగా మహాకారణ బ్రహ్మమని పేరు. ఈశ్వరుడు కారణబ్రహ్మ, హిరణ్యగర్భుడు అనగా ఆదిపురుషుడు కార్యబ్రహ్మ. ఈ మర్మమును తెలుసుకొనుటే జ్ఞానము. ప్రబోధ 6. లోకమున అనేక మంది జ్ఞానము బ్రహ్మస్వభావమని వాదించుచున్నారు. అది వట్టి అనుభవశూన్యము. అనుభవం లేక ఎవరు ఎన్ని విధములైనను వాదించవచ్చును కాని అది యథార్థము కాదు. జ్ఞానము బ్రహ్మస్వరూపమని నేను గట్టిగా వచించుదును. సత్య జ్ఞానానంద స్వరూపుడని శాస్త్రవేదములు పలికినవి, కాని సత్య జ్ఞానానంద స్వభావుడని తెలుపలేదు. బ్రహ్మము ఇట్టిది అట్టిది అని తెలుప వీలు కానిదై ఉన్నది. అందుకే బ్రహ్మము సన్మాత్ర స్వరూపమని పిలువబడుచున్నది. జ్ఞానము కూడా అట్టిదే. దానిని కూడా సన్మాత్ర స్వరూపమని అందురు. జ్ఞానమే బ్రహ్మస్వరూపము కాదన్నా బ్రహ్మము విజ్ఞాన ఘనమను శృతి ఏమైపోవును? శృతి, శాస్త్ర, వేదములు తెలియనివారే బ్రహ్మము వేరు, జ్ఞానము వేరని తలంతురు. శృతి, శాస్త్ర, వేదములు తెలియనివారే బ్రహ్మము వేరు, జ్ఞానము వేరని తలంతురు. ఇట్టివారు పూర్తిగా అమాయకులనే చెప్పవచ్చును. జ్ఞానము త్రిగుణాతీతము. గుణస్వభావముతో ఉన్న అజ్ఞానము జ్ఞానమెట్లగును? బ్రహ్మము కూడా గుణాతీతుడు కాన జ్ఞానము బ్రహ్మస్వరూపము. బ్రహ్మము, జ్ఞానము రెండును నిర్గుణమే కాని ఒకటి సగుణము, రెండవది నిర్గుణము కాదు. ఒకవేళ బ్రహ్మమునందు గుణములు కలవని నిరూపించిన అవి కేవలము జీవునకు జీవావస్థయందు ఉపయోగించు అవిద్యాకల్పితములే. జ్ఞానేన హీనః పశుభిః సమానాః అనగా జ్ఞానహీనులైన వారు పశువులతో సమానము అనబడుచున్నారు. జ్ఞానమే సర్వానర్థ నివృత్తికరమైన శాశ్వతానంద మోక్షమని కూడా వేదము ఒప్పుకొనుచున్నది. అట్టి స్థానమునకు అనేక మార్గములున్నను భక్తి ముఖ్య సాధనమై వెలుగుచున్నది. అందుకనే వశిష్ఠ, నారద, వ్యాస, జయదేవ, గౌరాంగ ఇత్యాది మహాపురుషులు, మహనీయులు కూడా ఆ మార్గమును అవలంబించిరి. దీపమునకు తైలమెట్లు ఆధారమై ఉన్నదో జ్ఞానజ్యోతికి దైవభక్తి తైలము వలె ఆధారమై ఉండును. జ్ఞానానందమను మందార వృక్షమునకు భక్తి జలము వంటిదని తలంచవలెను. అందుకనే కరుణానిధి అయిన ప్రేమస్వరూపుడైన కృష్ణుడు గీతయందు భక్త్యా మామభిజానాతి అని చెప్పెను. దీనికి కారణమేమి? భక్తి మార్గమందు ఏ అపాయమూ లేదు. ఆబాల వృద్ధులు, ఆ చండాల బ్రాహ్మణులగు స్త్రీ పురుషులందరూ దీనికి పాత్రులే. అయితే జబ్బు ఉన్నవానికే మందు ముఖ్యావసరము అయినట్లు ఎవరికి అజ్ఞానము అధికముగా ఉన్నదో వారు కదా జ్ఞానానుష్ఠానమును ముందుగా చేయవలెను. ఆకలి లేనివానికి అన్నమెందుకు? రోగం లేనివానికి మందెందుకు? అసలు జ్ఞానమను బ్రహ్మ పుట్టినదే అజ్ఞాన నివృత్తి కొరకు. అట్టి అజ్ఞాన నివృత్తి చేసుకొనగోరు వారు ఎవ్వరైనను సరే జ్ఞానమును సాధించవచ్చును. జ్ఞానము సర్వ మలినములను భస్మము చేయును. ఏ తెగవారికైనను దీనిని పొందుటకు అధికారము కలదు. అట్లు స్త్రీలకు అధికారము లేదన్నా పరమ సులభప్రియుడైన పరమేశ్వరుడు వేదాంతమును పార్వతికి ఎట్లు బోధించెను? అదియే కాక మహాయోగీశ్వరుడైన కపిలాచార్యుడు తన తల్లి అయిన దేవహూతికి బ్రహ్మబోధ కొరకు సాంఖ్యతత్వోపదేశము చేసినట్లు
ఋషిశ్రేష్ఠుడైన యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యయగు మైత్రేయికి వేదాంతసార తత్వోపదేశము చేసినట్లు భాగవత బృహదారణ్యకోపనిషత్తులలో ప్రసిద్ధమైనది అసత్యములా? ఏనాటికీ కావు, అవి గట్టి సత్యములే. ఇక మతంగ మహర్షి అనే ఋషిపుంగవుడే శబరికి బ్రహ్మతత్వోపదేశము చేసినట్లు చెప్పే శ్రీమద్ రామాయణము అబద్ధమా? అవట్లుండని కలియుగములో ఉభయ భారతి అను సురేశ్వరాచార్యుల ధర్మపత్ని జగద్గురు శంకరాచార్యుల వారితో బ్రహ్మవాదము చేసిన సంగతి ఎరుగనివారుందురా? కాన ఎట్టి వారికైనను వారి సాధనా తపస్సులే కారణము కాని జాతి మత లింగ భేదములు కారణం కాదు. అట్టి అర్హతకు తగినంత సాధన తపస్సు ఆచరించవలెను. కరుణానిధి అయిన పరమాత్ముడు అందరికీ అందుబాటులోనివాడే. ఒకరికి ఆ నిష్ఠలో అధికారము కలదనియు మరి ఒకరికి జ్ఞాననిష్టలో అధికారము లేదనియు చెప్పుటకు ఈశ్వరునికి తప్ప మరెవ్వరికీ అధికారము లేదు. ఇంకనూ లోతుగా యోచించిన తనను పొందుటకు నీకు హక్కు లేదని ఈశ్వరుడు కూడా చెప్పలేడు. తనవారు తన బంధువులు తనలో చేరుటకు వెనుదీయునా తప్పని చెప్పునా? ఒక తండ్రికి నలుగురు పుత్రులునచో కొందరికి మాత్రము తన ధనమునకు అధికారము కలదని చెప్పుటకు ఏమి అవకాశము, ఏమి న్యాయము? ఇంకా నిష్పక్షపాతి అయిన కరుణాసముద్రుడైన పరమేశ్వరుని పక్షపాతిగా దూషించుట కాదా? ఒకరికి బ్రహ్మవిద్యయందు అధికారము కలదనియు మరొకరికి లేదనియు చెప్పు విషయము. గీతయందు సాక్షాత్ కృష్ణుడు నాకొకడు ప్రియుడుగాని అప్రియుడు కాని లేడు, ఏ కులమందు జన్మించినా స్త్రీ కాని పురుషుడుగాని ఎవరు నన్ను భక్తితో భజింతురో అట్టి భక్తులెవరైననూ సరే నన్ను చేరుటకు అడ్డులేదు, నేనును సదా అట్టి భక్తుల హృదయమందుండునని తెలిపెను. గీత ఒట్టిదందురా? అది గట్టిమాటే. కాని లోకమున ఒక తప్పు ధారణ కలదు. బ్రహ్మనిష్టాభ్యాస జపము చేయవలెనన్న మొదలు ఆచారనిష్ఠులు శుచులై ఉండవలెనని అందురు. అది నాకంత సమ్మతించదు. ఎట్లనా? రోగమందుండువానికి కదా మందు అవసరము. ఔషధము సేవింపక రోగమెట్లు కుదురును? శుచులై ఆచారనిష్ఠులైన తరువాత బ్రహ్మనిష్టాభ్యాసము చేయవలెననున్నది ఎట్లున్నదనగా, రోగము కుదిరిన తరువాత ఔషధము సేవింతును అన్నట్లున్నది. ఇవి పిచ్చిమాటలు. ఔషధము సేవించిన తరువాతనే రోగము కుదురును అన్న సంగతి ఇప్పటి పరిస్థితుల్లో చాలామంది గమనించుటలేదు. అది ఒక జబ్బే. కాని అజ్ఞానమనే మహారోగముచే బాధపడువారు జ్ఞానప్రదములగు గ్రంథములు చదువక పెద్దల అనుభవములు తెలుసుకొనక యథార్థములు తెలియలేరు. కాన అనుభవమునకై పెద్దలను ఆశ్రయించి యథార్థమును తెలుసుకొనవలెను. ఇందులో ఒక రహస్యము కూడా ఉన్నది. దానిని బాగుగా గమనించవలెను. ఔషధమును సేవించువారు దానికి తగిన పథ్యమును అజాగ్రత్త చేయరాదు. పథ్యమే ప్రధానము. పథ్యము సరిగా లేనిది ఎంత దివ్య ఔషధమైనను ఫలము కలుగదు. ఈ రహస్యమును మాత్రము మరువరాదు. మందును సేవించుచు దానికి తగిన పథ్యమును తూచా తప్పక నడుచుకొన్న మహనీయులు ఎంతమందో పరబ్రహ్మమను జ్ఞానమున లీనమైనారు. వారు ఏ తెగవారో యోచించుడు. వశిష్ఠుడు చూతమా వేశ్యయందు జన్మించెను. నారదుడు చాకలికన్యయందు జన్మించెను. వాల్మీకి బోయవానియందు జన్మించెను. విశ్వామిత్రుడు క్షత్రియునియందు జన్మించెను. మతంగ పుంగవుడు మాదిగ స్త్రీయందు జన్మించెను. దీనిని బట్టి చూడ పరమేశ్వర ధ్యాననిష్ట ప్రధానము కాని కులమతములు ప్రధానములు కావు. ఇట్టి ఏకభావమును నిరూపించి నిదర్శనముగా నిల్చున్నదే జ్ఞానము. అట్టి యథార్థ భగవత్తత్వమును చాటునదే జ్ఞానము. ద్వైతము కానిదే అద్వైతం. అద్వైతమే జ్ఞానము. జ్ఞానమే బ్రహ్మ. చక్కెరతో చేయబడిన బొమ్మకు పాదము మొదలు శిరస్సు వరకు ఒకే విధమైన మాధుర్యము ఉండును. కాని చేయి ఒక రుచి, కాలు ఒక రుచి, తల ఒక రుచి, ముఖమొక రుచి ఉండునా? ఒకే పరమాత్మయందు అవతరించిన మానవులు ముఖము నుండి పుట్టినను, పాదము నుండి పుట్టినను, బాహువుల నుండి పుట్టినను ఒకే పరమాత్మ పుత్రులే కదా. ఈ యథార్థమే జ్ఞానము. ఏ అంగమైనా పరమాత్మ రూపంలోనిదే. మేడి వృక్షము చూడు. వేర్ల భాగము నుండి సుడి పైభాగము వరకు చెట్టున ఫలములు పుట్టును. ఎక్కడ పుట్టినను మేడి ఫలములే కాని వేరు ఫలములు కావు కదా, మరొక ఫలములుగా మారవు కదా. అందులో
కాయలు పక్వఫలముగా ఉండవచ్చునే కాని ఇతర జాతి ఫలములు కాయలు పక్వములు ఉండబోవు. రుచులు కూడా ఆయా దశలకు తగినట్లుండునే కాని పైభాగము తీపు, క్రింది భాగము చేదు, మధ్య భాగము ఒగరు అని ఉండవు. పిందె, కాయ, పండు అనునవి ఒక గుణములనబడును. జాతులు కూడా అట్లే. 4 జాతులనగా 4 తరగతుల వారని అర్థం. ఈ 4 తరగతుల వారు వారి వారి గుణకర్మలను అనుసరించి కలుగుతురు. ఒక వృక్షమందున్న కాయలు ఒకే సమయమున కోసినచో కొన్ని పిందెలు, కొన్ని కాయలు, కొన్ని ఫలములుగా ఉండును కదా. వీటిని 3 భాగములుగా విభజించినట్లు జాతులను కూడా ఆయా నిష్టలను బట్టి తెగలుగా విభజించిరి. సత్వగుణ ప్రధానులే బ్రహ్మనిష్ఠులగువారు బ్రాహ్మణులనియు, రజోగుణ ప్రధానులగువారు క్షత్రియులనియు ఈ రీతిగా శాస్త్రములలో వివరించి చెప్పియుండునే కాని వేరు రీతిగా భావించరాదు. సత్వ రజస్తమో గుణములను అనుసరించియును, తపోధ్యాన నిష్టాది కర్మలను అనుసరించియును 4 జాతులుగా భగవంతునిచే విభజింపబడినవి గీతయే తెలుపుచున్నది కదా. శూద్రకులమునందు జన్మించినను బ్రహ్మనిష్టాపరుడైనచో బ్రాహ్మణత్వము నొందుచున్నాడు. బ్రాహ్మణ కులమందు అవతరించియు బ్రహ్మనిష్టాది గుణములు లేనిచో శూద్రుడగుచున్నాడు. అధికమునకు హీనమునకు అనుష్ఠాన నిష్టలే కారణం. ఆత్మతత్వము కారణం కాదు. దానికి భేదములు లేవు. అట్టి ఆత్మతత్వమును తెలుసుకొనవలెనన్న భక్తియే సోపానము. కడకు భక్తి జ్ఞానములు రెండూ ఒకటే కాగలవు. వాటిని వేరువేరని భావించరాదు. పక్వము కాక పండు ఎట్లు కాగలదు? కాయ కాక పక్వము ఎట్లు కాగలదు? 3 కడకు ఒక్కటియే. భక్తి జ్ఞానములు ఒక్కొక్క సమయమందున్న పేర్ల మార్పే కాని పరిపక్వ కాలమున ఏకస్వరూపమును పొందును. చెరుకు రసము కలకండగా మారినట్లు నిర్మలమైన భక్తిచే జీవస్వరూపము మారి శివస్వరూపమగుచున్నది. జీవస్వరూపమే అజ్ఞానము, శివస్వరూపమే జ్ఞానము.